హైవేస్ గొడ్లవల్లేరు ఘటనకు సంబంధించి డే 1 నుంచి మాట్లాడింది ఏంటండి? తొందరొద్దు, కంగారొద్దు, హడావుడిగా న్యూస్ కోసమనో, వ్యూస్ కోసమనో, రేటింగ్స్ కోసమనో ఓవర్ యాక్షన్ వద్దు, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఆ కాలేజీ ఉన్న వారిలో ఒక అమ్మాయి నా కూతురు కనుక ఉంది అనుకుంటే నేను ఎలా రెస్పాండ్ అవుతాను ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఏమీ లేదమ్మా, ఏమీ బయటపడలేదమ్మా, అన్ని విచారణలో తేలుతాయమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండి ఫస్ట్ చెప్పాను. నా కూతురు లేదు, బట్ నేను చెప్పాను అన్నట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత తెలిసిందేంటి, విచారణ మొత్తంలో కూడా ఎక్కడ ఎటువంటి హిడెన్ కెమెరాలు లేవు, ఏ బాత్రూంలు ఏవి పెట్టు. కానీ ఒక పనికి మాలిన చెత్తముండ వల్ల, సారీ అంటున్నా, చెత్తముండ నిజంగా అది క్రియేట్ చేసినటువంటి రూమర్ అది. ఇదిగో ఈరోజు తేలింది. ఇంకా విచారణ ఇంకా కేసు క్లోజ్ చేయలే, స్టిల్ విచారణ నడుస్తుంది. ఈరోజు ఇచ్చిన అప్డేట్ ఏంటో తెలుసా? ఈ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని సెట్ అని ఉంటుంది, ఎక్స్పర్ట్స్ అనమాట, పూణే నుంచి లైక్ వీళ్ళంతా వచ్చినారు. దానిలో హైలీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెక్ చేసిన ప్రకారం ఈ హిడెన్ క్యామ్స్ పెడతాం కానీ, ఈ వైఫై త్రూ వచ్చేసిన పంపటం కానీ, ఏదంతా జరిగిందని మొత్తం చూస్తే ఎక్కడ కూడా ఎటువంటిది ఏది కనపడలా. దెన్ ఆ అమ్మాయి పోలీసు అదుపులో ఉంది కదా, పట్టుకొని ప్రాపర్గా ఇచ్చేస్తే అప్పుడు చెప్పింది, విజయ్ అనేవాడు నేను రెగ్యులర్గా వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం, ఎలా గొడ్లు ఎక్కువ అని, న్యూడ్గా. అయితే వీడు ఇంకో వాడి ఫ్రెండ్ యొక్క చెల్లితో కూడా రిలేషన్లో ఉన్నాడు, ఆ అమ్మాయితో కూడా ఇలాగే వీడియో కాల్స్ అవి చేసుకున్నాడు. ఈలోపు నా వీడియో కాల్స్ తాలూకు స్క్రీన్ షాట్ కానీ వీడియోలు కానీ వాడి మొబైల్లో ఉంటే వాడు ఫ్రెండ్ చూశాడు. ఏంద్రా ఇది తప్పు కదా, నేను బయట పెడతా అదేనంటే, నువ్వు బయట పెడతావా, నీ చెల్లి కూడా నా దగ్గర దాన్ని మరి అవేం చేస్తావని చెప్పేసి అన్నాడు. అప్పుడు అతను వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాక ఏంది అసలు ఇదంతా అని చెప్పేసి ఇద్దరు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈలోపు ఈ క్యాండిడేట్ ఉంది కదా, ఈ చెత్తమండ, దీనికి వన్ సైడ్ లవర్ అక్కడ ఉన్నాడు. వాడి దాకా విషయం వెళ్ళింది. విషయం వెళ్ళేటప్పటికి వాడికి దాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి విజయ్ కూడా అనుకుంటా ఉన్నాడు. సో ఈలోపు ఆల్రెడీ ఉన్న మొత్తం డిలీట్ చేస్తారంట. ఎక్కడెక్కడ ప్రిన్సిపల్ సమక్షంలో చేస్తారో మరి వాళ్ళు చేస్తారో తెలీదు, ఎక్కడ మొత్తం క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత ఎగైన మరల ఈ పనికి మాలింది ఉండబట్టలేక మరలా విజయ్ అనేవాడికి మరలా న్యూడ్ వీడియో కాల్స్ అంట. ఆ విజయ్ అనేవాడు వీళ్ళు ఇద్దరితో అంటే ఫ్రెండ్ చెల్లి అండ్ ఈ పనికి మంది వీళ్ళిద్దరే కాకుండా ఇంకా చాలా మందితో అట్లా డీల్ చేస్తాట. మరి అంత కరువుతో ఏమున్నారంటే నాకు అర్థం కావట్లేదు జనాలు. ఇలా వీడియో కాల్స్, న్యూడ్ ఫోటోలు, లైక్ ఇలా. సో అగైన్ మరల ఈ పిల్లలకి సంబంధించి ఆ ఫోటోలు వీడియోలు మొత్తానికి ఎలానో ఎవడో బయట పెట్టాడు. మరి వన్ సైడ్ లవర్ గడ్ బయట పెట్టాడో ఎలానో ఇదే. దెన్ ఈమె దాకా వచ్చేటప్పటికి అడిగున్నాను, ఏంటి ఇట్లా నీ న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు అంట వాడి దగ్గర ఉన్నాయంట, చూసిన వాళ్ళు చెప్తున్నారు అద్దెనిది అంటే. అప్పటికి ఇదేం చేసింది, ఎక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది, వీళ్ళిద్దరు వీడియోలు చేసుకున్నది, వీళ్ళిద్దరు ఓయో రూమ్లోకి వెళ్ళి ఆవేలో ఉన్నది ఇవన్నీ బయటపడతాయి అని. నాదనే కాదు మీ కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే బాత్రూంలో కెమెరాలు పెట్టా, ఆ వీడియోలు అవి వాడి దగ్గర ఉన్నవి నాకు చూసారాము అక్కడ ఉన్న వాళ్ళు, బట్ మీ అందరూ కూడా నేను అప్పుడు చెప్పిందాడు. దాంతో ఇక బెంబెత్తిపోయారు ఒక్కొక్కళ్ళు, ఒకరి తర్వాత భయపడిపోయి అద్దెని అనుకుంటే ఎక్కడ మరి అంటే లేవు, ఆల్రెడీ తీసేసాను, వాళ్ళకి పంపించేస్తానని చెప్పేసాను. అప్పుడు ఈ న్యూస్ వైరల్ అవ్వటం, పోలీసులు రావటం, అందరు కూడా దగ్గరుండి మరి వెతకటం, ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెట్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసి చూసాక చివరికి తేలుతుంది ఏంద్రయ్యా అంటే కేవలం 5 మధ్య ఓ అన్నా చెల్లి, ఈ పనికి మాలింది ఆ విజయ్ గాడు, అండ్ ఈ పనికి మాలి దాన్ని ప్రేమించిన వన్ సైడ్ లవర్ సీనియర్ గాడు వాడు. వీళ్ళ 5 మధ్య ఉన్న కథ ఇదంతా కూడా. మొత్తం మీద వచ్చేసి ఎవరు ఇక్కడ అంటే దొంగ అంటే ఇక్కడ రకం చెప్పాలంటే తీసుకెళ్ళి ఉరిశిక్ష వేసిన తక్కువే అన్నట్టు ఎవరు అంటే ఆ విజయ్ గాడు, ఇది ఈ పనికి మాలింది. ఎక్కడ ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, కాలేజీని కాపాడే ఉద్దేశం ఎవరికీ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ అక్కడ ఉన్న ఆడపిల్లలకు నిజం చెప్పాలి. ఏంద్రా నిజం అంటే ఒక్క వీడియో కానీ ఒక ఫోటో కానీ ఎక్కడ నుంచి కూడా బయటకు పోలే, ఏ వాష్రూమ్లో ఎటువంటి హిడెన్ కెమెరాలు లేవు. ఓన్లీ థింగ్ ఇస్ ఈ పిల్ల వాడి లవర్ విజయ్ గాడికి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి అనగోడు ఇంకెందుకు పిచ్చి పిచ్చి పదాలను వస్తాయి కానీ అవతలోడికి వీడియోలు ఫోటోలు పెడితే అవి పెట్టుకొని వాడు చేసిన హడావుడి అవి ఎలానో బయటకు వచ్చే వాడి ఫ్రెండ్స్ ఎట్లా మొత్తం ఇది చేస్తే
అది అందరు తెలిస్తే ఈ పిల్ల పరుగు పోయింది అని చెప్పేసి నా దగ్గర మీ అందరి ఉన్నాయి అని అప్పుడు చెప్పొచ్చింది. ఎలా అంటే నేనే పెట్టానని చెప్పేస్తాను. అది తప్ప వేరేదైతే కాదు. ఇప్పటివరకు మేజర్ అప్డేట్ అయితే నాకు తెలిసి ఇదే ఫైనల్. సో అమ్మాయిలు డే 1 నుంచి నేను చెప్తుంది అదే, ఎక్కడ ఉండే ఇబ్బంది లేదమ్మా, మీరంతా కూడా ధైర్యంగా ఉండొచ్చు. అండ్ వీళ్ళ పేరెంట్స్ అంతా కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఏ చెత్త నా కొడుకులైతే, ఏ చెత్త మండలైతే ఆ రోజు నన్ను తిడుతూ కావచ్చు, లేదన్నప్పుడు అన్నున్నాయి ఇన్నున్నాయి మీకు తెలీదు అది ఇది హడావుడి చేశారో సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మారండి. ఏం బతుకురా మీది, ఎదురుడు బాధలో అంటే ఓదార్చండి రా, అంతేగాని ఒరే సాగుపోతున్నావా, ఒరే సాగుపోతాను చంపకండి.